హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను మీకు ఏ క్లాస్ చెప్పమంటారు అనేసి. సో వాళ్ళు చాలామంది యూస్ఫుల్ ఇండికేటర్ గురించి చెప్పమని చెప్పారు. ఒక మంచి యూస్ఫుల్ ఇండికేటర్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఎక్కడ చూసి ఉండరు ఇలాంటి ఇండికేటర్ని. మేబీ మీకు నేమ్ తెలిసి ఉంటుంది, బట్ అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. బిగినర్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈజీగా ఒక 20 to 30 పాయింట్స్ అయితే మనం క్యాచ్ చేసుకోవచ్చు స్ట్రైక్ ప్రైస్లో కాబట్టి. అండ్ ఎవరైతే మన కోర్స్లో జాయిన్ అయ్యారో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బ్యాక్ టెస్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళకి ఎవ్రీడే హోంవర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్స్ని కూడా టైం టు టైం వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు. అండ్ మీకే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు కాల్ చేయండి. కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, ఓకేనా? అండ్ లేట్ చేయకుండా మనం మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇండికేటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను కదా మీకు. సో మనం వచ్చేసి ఇండికేటర్ దేనికంటే స్ట్రైక్ ప్రైస్ గురించి. రైట్, మీరు వింది కరెక్టే. మనం స్ట్రైక్ ప్రైజెస్లో ఇండికేటర్ని వేసుకోవాలి, డైరెక్ట్ మనం ఇండెక్స్లో వేసుకోవద్దు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇండెక్స్ చార్ట్ నిఫ్టీ. సో నేనేం చేస్తానంటే నేను డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో డీమార్ట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది మన వాచ్ లిస్ట్. ఓకే, వాచ్ లిస్ట్లో నేను ఏం వేసుకున్నాను, ఎక్కడైతే మార్కెట్, ఫస్ట్ థింగ్ చాలా కేర్ఫుల్గా వినండి, మార్కెట్ ట్రెండ్ ఎట్ సైడ్ ఉందో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి నిఫ్టీ మార్కెట్ అంటే ఫ్రైడే మార్కెట్ మనకి ఎట్ సైడ్ ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు చూసినట్టయితే ఇది ఫ్రైడే మార్కెట్. సో మనకి ఫ్రైడే మార్కెట్ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. రైట్, ఇది మొత్తం డౌన్ ట్రెండ్లో ఉంది ఫ్రైడే మార్కెట్. సో మనం ఫస్ట్ తెలుసుకోవాలి మార్కెట్ డౌన్ వస్తుందా అప్ వెళ్తుందా అనేసి తెలుసుకొని అప్పుడు ఏదైతే స్పాట్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, స్పాట్ ప్రైస్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. సో స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, 25,730లో మార్కెట్ క్లోజ్ అయింది. సో నేనేం చేశా, 25,700 పిఈ వేసుకున్నా. ఎందుకు పిఈ వేసుకున్నా, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి చూసినట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే క్యాండిల్లో ఐడెంటిఫై చేశారు, ఈ క్యాండిల్లో మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేశారు డౌన్కి వస్తుందని. సో మీరు పుట్ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడు ఎక్కడ ఉంటుంది ప్రైస్, ఎగ్జాక్ట్లీ 25,860, 25,800 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను 25,800నే వేసుకుంటా. ఓకే, 25,800 పుట్ ఆప్షన్ని నేను క్లిక్ చేసుకొని వేసుకున్నా. సో నాకు 25,800 పుట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, 50లో రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి 50లో రన్ అవుతుంది. సో ఆ 50 స్ట్రైక్ ప్రైస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్ట్రైక్ అయితే వేసుకుంటారో అది అవుట్ ఆఫ్ ద మనీ కానివ్వండి, ఇన్ ద మనీ కానివ్వండి, ఎట్ ద మనీ కానివ్వండి, అది మీరు వేసుకుంటారు కదా. వేసుకున్న తర్వాత మనం చాట్ ఓపెన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఈ చాట్ ఓపెన్ చేయాలి. ఈ చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ క్యాండిల్స్ పక్కన FX అని సింబల్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇండికేటర్ సింబల్కి వెళ్ళాలి మనం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో FX అని ఇలా ఒక సింబల్ ఉంది ఇక్కడ మీకు పైన. సో దానిపైన క్లిక్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాను, పివోట్ పాయింట్ స్టాండర్డ్ అంటే పివోట్ అని కొట్టండి. సో పివోట్ అని కొట్టిన తర్వాత మీకు పివోట్ పాయింట్ స్టాండర్డ్ అని వస్తుంది. దాన్ని మీరు స్టార్ మార్క్లో పెట్టుకోండి. దాన్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే నేను దీన్ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఓకే లీవ్ ఇట్ గైస్. సో మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ పివోట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ థింగ్ మీకు పివోట్ పాయింట్ స్టాండర్డ్ అంటే తెలియాలి. R1, R2, R3 అని పైకి ఉంటాయి. అండ్ పివోట్ మనకి ఎక్కడైతే P ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఈ ప్రైస్ని దాటి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందో R1 లెవెల్ దాకా టచ్ అవుతుందని అర్థం. ఎగ్జాక్ట్లీ 66 నుంచి మనకి ఇది R1 టచ్ అయింది, 91 టచ్ అయింది. మీరు చూసినట్టయితే ఎప్పుడైతే S1కి వస్తుందో, S1 పైన స్టాండ్ అవుతుందో మార్కెట్, మళ్ళీ అది పివోట్ని టచ్ చేసుకుంటుందని అర్థం. అలా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఈ ఇండికేటర్ యాడ్ చేసుకున్న తర్వాత
మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి మార్కెట్ ఎక్కడ రన్ అవుతుంది, పివోట్ మధ్యలో రన్ అవుతుందా, R1 మీద రన్ అవుతుందా, లేకపోతే S1 మీద. R1 అంటే ఏంటి, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3. S1 అంటే సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 మీరు చూసినట్టయితే. సో ఎప్పుడైతే సపోర్ట్ 1 పైన స్టాండ్ అవుతుందో మార్కెట్, అప్పుడు ఖచ్చితంగా దాన్ని పివోట్ని టచ్ చేసుకోవడానికి పైకి వెళ్తుంది స్ట్రైక్ ప్రైస్. సో అక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 40లో లేదా 50లో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో 66 దాకా వెళ్ళింది, పివోట్ని టచ్ చేసింది. అంటే మనకి 50 నుంచి 66 అంటే 15 పాయింట్స్ ప్లస్లో మనం ఉన్నట్టే కదా ట్రేడ్లో. అలా ప్లాన్ చేసుకోవాలి. లేదు ఎప్పుడైతే పివోట్ మీద స్టాండ్ అవుతుందో, పివోట్ మీద స్టాండ్ అవుతే నెక్స్ట్ మన లెవెల్ ఏంటి, R1 అంటే రెసిస్టెన్స్ని 1 టచ్ చేసుకోవడానికి మార్కెట్ వెళ్తుంది. కాబట్టి ఎవరైతే 70లో ప్లాన్ చేసుకుంటారో 93 వచ్చేసరికి R1. సో మనకి ఇక్కడ ఒక 20 పాయింట్స్ కలిసేసి వస్తుంది. సో అలా చెక్ చేసుకోండి. ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా పర్వాలేదు. సో మీరు ఒకవేళ మీకు నచ్చిన స్ట్రైక్ వేసుకొని ఇండికేటర్ని యాడ్ చేసుకొని అలా మనం క్రాస్ చెక్ చేసుకొని పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా మనం స్కాల్పింగ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఏం యాడ్ చేసుకోవాలంటే ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోవాలి. మీకు వివాప్ కనిపిస్తుందా, సో వివాప్ని యాడ్ చేసుకుంటే మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ వివాప్ మీద స్టాండ్ అయి ఉంటుందో అప్పుడు మీరు బై సైడ్కి తీసుకోవచ్చు, లేదా వివాప్ కింద ట్రేడ్ అవుతుందో అప్పుడు మీరు డౌన్ సైడ్కి తీసుకోవచ్చు. ఇప్పుడంటే ఇది వివాప్ మీదనే రన్ అయింది మనకి మొత్తం. వివాప్ కిందకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు పుట్ సైడ్ అంటే ఇది మనం పీకి తీసుకున్నాం కాబట్టి కాల్లో చూసుకుంటే మనకి వివాప్ మీద ఉండాలి. వివాప్ మీద ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు, అది కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ ఇండికేటర్స్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి ఇది ఓన్లీ స్ట్రైక్ ప్రైస్కి మాత్రమే వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఏదర్ సి ఆర్ పి ఏదైనా పర్వాలేదు, బట్ ఇది మనం స్ట్రైక్ ప్రైస్లోనే వేసుకోవాలి, ఫ్యూచర్ చార్ట్లో వేసుకోవద్దు. ఓకే, ఇండెక్స్లో వేసుకోవద్దు. సో స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేసి స్ట్రైక్ ప్రైస్లో ఇది వేసుకొని అప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి. నేను చెప్పాను వెంటనే వెళ్ళి చేయడం కాదు, మనం బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేస్తేనే మనకు అది వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అని తెలుస్తుంది. సో దట్స్ ఇట్ డే ఫర్ ద ఫ్రెండ్స్. మీరు వీడియోని అస్సలు లైక్ చేయట్లేదు, ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye.